హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా ఆరోగ్యంగా క్షేమకరంగా ఉన్నారని తలంచుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుడు. ఆయన నీ మొర ఆలకిస్తాడు, నిన్ను చూస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ వెంట ఆయన వస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక కుటుంబాల్లో ఎవరో ఒకరు మోకాళ్ళ అనుభవాలతో ఉండటము ఎంతగానో కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. ఎవరో ఒకరు మోకాళ్ళు వేయటం, ఎవరో ఒకరు మోకాళ్ళు సమయమును బట్టించి, సమయం ఉంది అంటే మోకరించి దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తే బిడ్డలు కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతగానో దీవెన పొందుతుంది. దేవుని వద్ద నుండి జవాబులు పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వాక్యము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 21వ అధ్యాయములో ఇదే మాట 7 సార్లు రాయబడింది. ఆ చిన్నవాని మొరను దేవుడు వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఇలా 7 సార్లు ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. ఎవరు ఈ చిన్నవాడు? ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు ఈ యొక్క హాగరు తల్లి అయి ఉంది. ఇష్మాయేలుకు తల్లి హాగర్ అయి ఉంది. తండ్రి అబ్రహాం అయి ఉన్నారు. ఈ యొక్క హాగరు ఐగుప్తు నుండి వచ్చినటువంటి అన్యురాలు. ఆ యొక్క అన్యురాలు శారా దగ్గర దాసిగా ఉండేది. ఎప్పుడైతే శారమ్మకు గర్భఫలం కాకపోవడం వల్ల వెంటనే దేవుణ్ణి అడగకుండానే హాగర్ని అబ్రహాముకు ఇచ్చి పంపిస్తుంది. ఆమె ద్వారా పిల్లలైనా కూడా నీ పిల్లలే కదా, నీ సంతానం అవుతుంది కదా అని ఆమె ఆ సొంత తెలివితేటలు ఉపయోగించి అబ్రహాముకు ఆ హాగర్ను ఇస్తుంది. అయితే ఈ యొక్క అబ్రహాము కూడా దేవుణ్ణి అడగకుండానే హాగర్తో ఉండటం వల్ల హాగర్కు ఇష్మాయేల్ అనేటువంటి కుమారుడు జన్మించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క హాగరుకు ఇష్మాయేలు పుట్టటము, ఆ తర్వాత దేవుడు శారమ్మను దర్శించటము, ఆ తర్వాత శారా కూడా మరి ఇక ఇస్సాకుకు జననం జరగటము, తర్వాత ఈ యొక్క ఇష్మాయేలు ఈ యొక్క ఇస్సాకు ఇద్దరు కలిసి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇష్మాయేలు ఇస్సాకును హేళన చేయడంను చూసి ఈ యొక్క దాసి కొడుకు నా యొక్క కుమారునితో పెరగడమా, ఇది అసంభవం, ఇది వద్దు అనేసి వెంటనే ఆ యొక్క అబ్రహాముకు చెప్పి హాగర్ను ఇష్మాయేల్ని నా దగ్గర నుండి దూరంగా పంపించేసేవాళ్ళని అనేసి చెప్పేస్తాడు. అప్పుడు అబ్రహాము చాలా బాధపడతాడు. ఈ ఇష్మాయేల్ని ఎంతగానో పెంచుకుంటాడు కదా, లేక వృద్ధాప్యములో ఇష్మాయేల్ పుట్టడము, ఎంతో ప్రేమతో మరి ఉండటము, చిన్నపిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది కదా, అలాంటి బిడ్డను వదిలిపెట్టడము చాలా కష్టమైపోయినప్పటికీ దేవుని దగ్గర పోయి ఆ కష్టాన్ని చెప్పుకుంటాడు. ప్రవ్వా, శారమ్మ పంపేయమంటుంది, ఎలా ప్రవ్వా అని చేసుకోమన్నప్పుడేమో అడగలేదు, కానీ వదిలిపెట్టమన్నప్పుడు మాత్రం అడుగుతా ఉన్నాడు. దుఃఖం ఎక్కువ. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు శార మాట విను. అప్పుడు విన్నావు కదా, ఇప్పుడు కూడా విను. వెంటనే అబ్రహాము సరే ప్రవ్వా అని చెప్పేసి ఒక నీళ్ళ తిత్తి ఇచ్చేసి వాళ్ళిద్దరిని కూడా, ఆ దాసి కుమారుణ్ణి కూడా ఆ యొక్క అరణ్యంలో బెహెర్షెబా అరణ్యంలోకి అట్లాగా పంపించేసేస్తాడు. చాలా కఠినమైన పరిస్థితుల్లో హాగర్ ఉంది. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో హాగర్ ఉంది. ఆ నీళ్ళు అయిపోయినాయి. అరణ్యం కదండి, నీళ్ళు అయిపోయినాయి. ఇంకా నీళ్ళు లేవు. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేయలేని పరిస్థితి. కనుక ఆ పిల్లవాడిని ఒక
ఒక ఏడుస్తూ ఆ పిల్లవాడిని దూరంగా అలాగ కొంచెం దూరంలో వింటివేత దూరంలో ఆ పిల్లవాడిని పడేసి, ఇంకా నువ్వు చావు నేను కూడా చచ్చిపోతాను అని ఏడుచుకుంటూ ఆ పిల్లవాడికి ఎదురుగా ఆమె ఏడుస్తూ ఆ పిల్లవాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పొద కింద పడేసింది, ఆమె అటు దూరం వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది. ఏంటి నా పరిస్థితి? నిజంగా అబ్రహాము శారమ్మల దగ్గర హాగరు నిజమైన దేవుణ్ణి కనుక్కుంది. నిజమైన దేవుణ్ణి కనుక్కొని ఆమె ఆ దేవునికి ప్రార్థించడం కూడా నేర్చుకుంది. ఆమె పేరు కూడా పెడుతుంది దేవునికి, చూచుచున్న దేవుడవు నాయన నువ్వు. నిజంగా అన్యురాలండి హాగరు. ఇక్కడ ఈ టైంలో కూడా అలాగా పాడేసి ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని దూత వచ్చి అక్కడ అంటున్నాడు, ఏమొచ్చింది హాగర్, నీకు ఏమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? భయపడొద్దు. ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడు. అంటే ఈమె కూడా మొరపెట్టింది కదా, కానీ చిన్నవాని మొర విన్నాడంట. అంటే చిన్నవాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అంటే చిన్నవాళ్ళని త్రోసేసే దేవుడు కాదు, ఆ చిన్నవాని యొక్క మొర నేను ఆలకించి తిని అని చెప్తా ఉన్నాడు. అంటే చిన్నవాళ్ళ మొర సామాన్యమైనది కూడా కాదు. అందుకే ఇంట్లో చిన్నపిల్లలను మోకాళ్ళు లేపించి మొరపెట్టించే వాళ్ళుగా నేర్పించండి చిన్నప్పటి నుండే. పెద్దగా అయినాక నువ్వు నేర్చుకోరు. చిన్నవాని మొర ఆలకించిన దేవుడు ఈరోజు నేను నీ ఇళ్ళల్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, అది వాళ్ళు చిన్నోళ్ళులే, వాళ్ళు మోకాళ్ళే లేరులే, వాళ్ళని జాలి చూసి వాళ్ళని నువ్వు దేవునికి దూరం చేయొద్దు. నీ ప్రేమతో వాళ్ళకి దేవునికి దూరం చేయొద్దు. దేవునికి దగ్గరగా చేసేటువంటి మనసు కలిగి ఉంటుంది. కొంచెము నీకు కఠినం అనిపిస్తుంది, చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ వాళ్ళు మొరపెడితే దేవుడు ఆలకించువాడై ఉంటున్నాడు. ఇలా 7 సార్లు ఈ అధ్యాయంలో రాయబడింది. ఇస్మాయిల్ మొరను దేవుడు ఆలకించినాడు. ఆలకించి తల్లికి జవాబిస్తున్నాడు. తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు, హాగరుతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు. వాని స్వరం దేవుడు విన్నాడు. నువ్వు లేచి ఆ పిల్లవాడిని ఎత్తుకో, ఆ పిల్లవాడిని కూడా నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు లేయి అనేసి చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆమె నిరాశలో ఉంది, ఆమె అరణ్యంలో తోడు లేక ఉంది, ఆమెకు చాలా ఏ గమ్యము లేని పరిస్థితి అయిపోయింది. దిక్కు తోచని అరణ్యంలో ఉండిపోయిన పరిస్థితిలో దేవుడు ఎంతగా ఆదరిస్తున్నాడు. నువ్వు ముందు లేచి ఆ పిల్లోడిని ఎత్తుకో, భయపడొద్దు. ఇదిగో చూచున్న దేవుడు అని ఆ రోజున నాకు పేరు పెట్టినావు. ఈరోజు కూడా నేను చూస్తున్నాను. ఆ చిన్నవాని మొర నేను ఆలకించి తిని లేచి నిలబడును, భయపడొద్దు, పిల్లవాడిని ఎత్తుకో, గొప్ప జనాంగంగా నేను చేస్తానని చెప్తా ఉన్నాడు ఆమెతో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో నువ్వు లేచి ఆ పిల్లవాడిని ఎత్తుకొని భయపడకుండా చూడు, నీ కన్నులు తెరిచి చూడు, ఊట ఉంది చూడు, నీ ఎదురుగా ఊట ఉంది, నీ కన్నులు తెరిచినాడు దేవుడు. అంతవరకు ఆ ఊట కనపల్లే, కానీ ఆమె కన్నులకు అడ్డంగా ఉన్నందున ఆ ఊట కనపల్లే. ఆ కన్నులకు ఎప్పుడైతే అడ్డము తొలగిపోయిందో ఊట కనబడింది. కొన్నిసార్లు బాధలు, వేదనలు, చింతలు, దుఃఖాలు ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు మీ కళ్ళకు నిజమైన ఆయన యొక్క దర్శనము, నీ పట్ల ప్రణాళిక, ఆయన చిత్తము ఏదో కనుక్కోలేవు. ముందు నీ ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి నిరాశలో నిస్పృహతలో ఉన్నా నువ్వు అడగాల్సింది ఏంటంటే, నీ చిత్తము కనుగొనే కన్నులు నాకు దయచేయి. సౌలు కూడా క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు కళ్ళకు పొరలు అడ్డమై ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు దర్శించి అననీయ చేయబెట్టి ప్రార్థన చేసి 3 రోజులు కళ్ళు పోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ కళ్ళల్లో నుండి పొరలు రాలిపోయినాయంట. ఆ పొరలు రాలిన తర్వాత దేవుని కోసము ఎంతగానో వాడవన్నాడు పౌలు చివరి వరకు కూడా. హల్లెలూయా. కొన్నిసార్లు కళ్ళకు అడ్డంగా వచ్చినప్పుడు నీ ఆత్మీయ స్థితిలో, నీ యొక్క దేవునితో ఉన్న అనుబంధంలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు అనుమతించబడినప్పుడు కన్నులకు పొరలు అడ్డం రాకూడదు.
ఎందుకంటే నువ్వు కనుక్కోలేవు గమ్యము, దేవుడు పెట్టిన ప్రణాళిక, దేవుని చిత్తము నీ పట్ల ఏదో కనుక్కోలేవు గనక నువ్వు అడగాల్సింది సమస్యలు పోనీవి ప్రవ్వా అని కాదు, తీసేయి ప్రవ్వా అని కాదు. నువ్వు నా కన్నులను తెరువుము, నా కన్నులను శుద్ధి చేయుము, గువ్వ కన్నుల వలె నా కన్నులు ఉంచుము, నా కన్నులు తేటగా కనబడనిమ్ము అని నువ్వు అడిగినప్పుడు నీకొచ్చిన ప్రతి సమస్యలో, ఆ పోరాటంలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి, వివేచనిచ్చి, విజయంనిచ్చి వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అటువంటి రీతిలో నడిపించువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చిన్నవాని మొర ఆలకించినాడో వెంటనే దిగి వచ్చి హాగర్తో మాట్లాడి ఆమెకు ఆ యొక్క ఇస్మాయిల్ పట్ల కూడా ఉన్న ప్రణాళికను తెలియజేసి, నీటి ఊట ఉంది చూడు ఎదురుగానే, ఊట అండి, ఎండింగ్ ఉండదు, ఇంకా అది ఊరుతనే ఉంటుంది. అటువంటి ఊట అయిన క్రీస్తు సహవాసము, వాక్యము ఊరే ఊటగా ఉండాలని హృదయములో నిబ్బరముగా దేవుని యొక్క వాక్యమును పట్టుకొని నా దేవుడు నడిపించువాడే ఉన్నాడు అనేటువంటి విశ్వాసము, నిరీక్షణతో ముందుకు సాగాల. హల్లెలూయా. చిన్నవాని మొర ఆలకించేవాడంటున్నాడు. నిజంగా చిన్న 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 పిల్లల మొర నేను ఆలకించేవాడిని. చిన్న పిల్లలను నా ఎద్దకు రానియడి, ఆటంకపరచొద్దని. ఇంకొక మాట చూసుకుంటే పక్షులలో కూడా యోబు గ్రంథం 38వ అధ్యాయం 47వ వాక్యం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వాక్యం. ఇక్కడ యోబుతో దేవుడు వేస్తున్నాడు, క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచు వాడేవాడు. హల్లెలూయా. చూడండి, కాకి అంటే ఆహారం తీసుకురావడానికి, పిల్లల కోసము ఆహారం తీసుకురావడానికి కాకి బయలుదేరిందంట. గూట్లో కూర్చున్న కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి? కావు 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 అని అడుస్తున్నాయి. అయితే దేవుడు కాకి ఆహారం ఇవ్వడానికి ముందు కాకి పిల్లల మొర చూస్తాడంట. కాకి పిల్లల మొర చూసి, మొర విని, అప్పుడు ఈ కాకి ఆహారం సిద్ధపరిచి పిల్లల కోసం పంపిస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. పిల్లలు, చిన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చిన్న వయసు నుండే పిల్లలను మొరపెట్టేవారుగా మార్చండి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా, దేవునితో మాట్లాడేవారుగా, దేవుని సహవాసంలో ఉండేవాళ్ళుగా వాళ్ళని తయారు చేయండి. అప్పుడు ఇశ్రాయేలు చిన్నది, నయమాను పట్ల జరిగిన కార్యముకు ఆ యొక్క మార్గం చూపించింది ఇశ్రాయేలు చిన్నది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచే విధంగా అద్భుతము చేయించడానికి కారణమైన బిడ్డ చిన్నవాడు. చిన్న వాళ్ళంటే దేవుడికి, వాళ్ళ పట్ల ప్రణాళిక గొప్పగా ఉంటుంది. వాళ్ళంటే దేవునికి ఇష్టము. వాళ్ళని ఆటంకపరచొద్దు. వాళ్ళను మీ ప్రేమలతోనో, మీ ఆప్యాయతలతోనో, మీ జాలితోనో దేవుని సన్నిధికి దూరంగా చేయొద్దు. పిల్లలు మొరపెట్టే వాళ్ళనుగా ఇళ్ళల్లో మార్చండి. ఒక 10 నిమిషాలు నువ్వు ప్రే చేయి, ఒక 10 నిమిషాలు నువ్వు ప్రే చేయి, ఒక 10 నిమిషాలు నువ్వు ప్రే చేయని చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పించండి. అటువంటి రీతిలో పిల్లలు ఎదిగితే ఎంత దేవుడు సంతోషపడతాడు, ఎంతగా వాళ్ళను వాడుకుంటాడు. సమూయేలును చిన్న వయసులోనే కదా దేవుడు చూసి వాడుకున్నాడు. కనుక మీ ఇళ్ళల్లో ఉన్న చిన్నపిల్లలు లేని సెల్లులు ఇచ్చి, చిన్నపిల్లలు లేని బంధువుల దగ్గర వదిలిపెట్టి, చిన్నపిల్లలు లేని వాళ్ళను మందిరాలకు తేకుండా మనకు ఆటంకం లేని అటువంటివి చేయొద్దు. దయచేసి చిన్న పిల్లలకు చెప్పుకొని వాళ్ళను పెద్దగా అయినప్పుడు కూడా వాళ్ళు ఒక గొప్ప దేవుని యొక్క సాధనాలుగా వాడబడాలంటే ఇప్పుడు నువ్వు వేసే పునాదే ఇది. చిన్న వాని మొర విన్నాడు, చిన్న కాకి పిల్లల మొర విన్నాడు, నీ పిల్లల మొర కూడా వింటాడు. సమస్యల ఆ దైవ సేవకునికి ఫోన్ చేయి, ఈ దైవ సేవకునికి ఫోన్ చేయి, వాళ్ళకు చేయి. ఇదిగో నీ ఇంత చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పి ఈ సమస్య విషయంలో ప్రార్థన చేయండి. అంటే చిన్న పిల్లలకు చెప్పలేని సమస్యలు అంటే చెప్పొద్దులే, చిన్న చిన్న వాటిలో మొరపెట్టే విధానంలో వాళ్ళకి నేర్పించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి చిన్న పిల్లలను ఎవరున్నారో మీ ఇళ్ళల్లో వాళ్ళందరినీ కూడా మొరపెట్టువారుగా మార్చండి.
అట్టి దీవెన మీ కుటుంబాల్లో ఉన్న పిల్లలకు మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని వేసాను. నీకు వందనాలు నాయన. పిల్లలను దీవించండి. నిజంగా తండ్రి, నువ్వు పిల్లల మొరలే అని తీసివేసే వాడవు కాదు నాయన. వాళ్ళని ఎంతగానో ప్రేమించే దేవుడు, వాళ్ళని ఎంతగానో ఆదరించే దేవుడు, వాళ్ళ విషయంలో నువ్వు త్వరగా జవాబిచ్చే దేవుడు అంటున్నావు అయ్యా. కనుక నాయన చిన్నపిల్లలని నిర్లక్ష్యం చేయక, కుటుంబాల్లో తల్లిదండ్రి పెద్దలు నాయన వాళ్ళను నీ యొక్క సన్నిధికి చేర్చే విధంగా, మొరపెట్టేవారుగా మార్చే విధంగా పెద్దవాళ్ళను మార్చమని, కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.